ఇంత చదివించారు కాబట్టి నేను డైరెక్ట్గా అడిగేస్తే క్వశ్చన్స్ అన్ని కూడా పటాపట ఆన్సర్ చెప్పి ఈ 20 years గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? యా, నాకు ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు అది అనుకున్న పెద్ద విజయం సాధించలేదు. అది స్టోరీ కొంచెం అంతా సరిగ్గా రాలే కరెక్ట్గా. దాని తర్వాత ఏంటంటే 2013 వరకు ఇట్స్ బ్యాడ్ పీరియడ్ యాక్చువల్లీ. అంటే అప్పుడు సబ్జెక్ట్స్ వస్తున్నాయి కానీ తక్కువ సబ్జెక్ట్స్, బడ్జెట్ ఎక్కువ, లైక్ 20-30 crores అన్నారు. దెన్ సో రిస్క్ అయిపోయింది. నాకు వచ్చి చెప్పారు కానీ నచ్చట్లా నాకు సబ్జెక్ట్స్. ఎక్కడో వేలలో మనం కౌంట్ చేసుకోవచ్చు సినిమాలో ఆ రోజులో. సో అప్పుడు బ్యాడ్ పీరియడ్. ఇప్పుడు చాలామంది రామరెడ్డి లాంటి వాళ్ళే కొంచెం సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం బాగాలేదు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు మన ప్రొడక్షన్ హౌసెసే ఆపేశారు ఆ రోజు. భార్గవాల్స్ గోపాల్ రెడ్డి గారు, దాని తర్వాత దేవి ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆపేశారు. ఈ ఇండస్ట్రీ టైం బాగాలేదు, సబ్జెక్ట్ ఉండలేదు, స్టోరీస్ ఉండలేదు సరిగ్గా. అంటే ఇప్పుడు మనం సబ్జెక్ట్ చేసామనుకోండి, అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియట్లేదు. సో 20-30 crores అంటే ఇట్స్ నాట్ జోక్. సో దట్స్ వై నాకు మంచి స్టోరీస్ దొరకట్లేదు. సో నేను కెప్ట్ అవే. అండ్ మాకు ఇంకోటి ఏంటంటే మాకు ఇది ఉంది, మా ఫ్యామిలీ బిజినెస్ ఉంది. నా రామ్షా 70M థియేటర్ 1968లో మా తాతకి కట్టారు. సో ఆ బిజినెస్ నేను చూసుకున్నాను. సో ఫాదర్తో పాటు. సో ఇండస్ట్రీతో పాటు ఫ్యామిలీ ప్రాపర్టీస్ చూసుకోవాలి కదా. సో ఆ విధంగా నేను ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నాను. కానీ అదే సార్, బిజినెస్ చూసుకోవడం, ప్రాపర్టీస్ చూసుకోవడం బిజీ అయిపోయారు. నిజంగానే మీకు స్క్రిప్ట్స్ నచ్చలేదు? స్క్రిప్ట్స్ అండ్ కమ్ ఇది రెండు. బికాస్ మా థియేటర్ ప్రాపర్టీస్ కూడా చూసుకోవాలి. సో టైం దొరకాలి. 20 yearsలో ఏ స్క్రిప్ట్ నచ్చకపోవడం ఏంటి సార్? అంటే మీ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా కూడా స్క్రిప్ట్ జడ్జ్మెంట్ బాగానే ఉంటుంది అందరికీ. సో ఒకవేళ మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఈ స్క్రిప్ట్ చేయొచ్చా అని కూడా వాళ్ళు చెప్తారు కదా. ఎందుకు ఏ డెసిషన్ తీసుకోలేదు? మనకు తెలియదు. అప్పుడు మాత్రం నాకు నచ్చలేదు మన సబ్జెక్ట్స్. ఈ మధ్య నేను ఒక 3-4 years నుంచి ఈ మల్టీప్లెక్స్లు ఈ జానర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు మంచి మంచి స్క్రిప్ట్స్కి వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా మంచి మంచి హిట్లు కొడుతున్నాయి. ఇప్పుడు మా బాబాయ్ చూడండి, వరుసగా 3 హిట్లు కొట్టినాయి. భగవంత్ కేసరి, దాని తర్వాత అంతకుముందు మన అఖండ, వీరసింహారెడ్డి. సో వరుసగా మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఆ టైం అనుకో వాళ్ళ సబ్జెక్ట్ లాట. ఇప్పుడు బాబీ చూసుకుంటే నరసింహారెడ్డి తర్వాత మధ్యలో ఒక లక్ష్మీ నరసింహ సినిమా వచ్చింది. అది హిట్ తప్ప అసలు మీరు చూసుకుంటే 8-9 years బాబీకి మొత్తం ఫ్లాప్సే. మ్యాక్సిమం 99% ఫ్లాప్స్. ఆయన కూడా బాగా చంపారు, ఎందుకంటే ఆయన కూడా మంచి స్క్రిప్ట్ సబ్జెక్ట్స్ అట్లా. సో దాని తర్వాత బోయపాటికి వచ్చారు. సినిమాతో మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చి సింహారెడ్డి లక్ష్మీ నరసింహ కంటే మించిన సబ్జెక్ట్ తీసుకొచ్చారు. సో అది ఆడింది. సో యా, ఐ డోంట్ నో. మళ్ళీ పెద్ద స్టార్స్ అంటే మా బాబాయ్కే ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే. వాళ్ళకే పాపం బ్యాడ్ ఫీల్స్ అయ్యారు ఉన్నాయి. అదే సినిమాలు చేసి ఫ్లాప్ అయ్యి రిజల్ట్ వదిలేస్తాం వేరు, అసలు మీరు సినిమాలు చేయకుండా స్క్రిప్ట్ దగ్గరే వదిలేయడం వేరు. ఎందుకంటే మనం నచ్చినప్పుడు మనం ఎందుకు చేయటం వేస్ట్ కదా. వాళ్ళు చెప్పినప్పుడే మనకి వీఆర్ ఫీలింగ్ డిస్కరేజ్డ్. ఏముందరా బాబు స్టోరీ, ఏమని యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసి మూడు రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వై టు వేస్ట్ మనీ అని చెప్పి నేను వదిలేసుకున్నాను. హ్యాపీగా థియేటర్ ఉంది. బట్ చెప్పలేము కదా సార్, ఏ సినిమా మనం పోతుంది అని తీయము. అదిగో అన్ని సినిమాలు బాలయ్యబాబు గారు పోయిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయని తీసుకుంటారు. మేబీ ఎక్కడో కొంతమంది ఆడియన్స్ నచ్చుకో, ఇంకొంతమందికి ఏదో క్రిటిక్స్ వల్ల దేనివల్ల పోయిన సందర్భాలు. మీరు కూడా అప్పుడే సినిమా స్టార్ట్ చేసి ఆడియన్స్ త్రూ పోతే సరే నెక్స్ట్ సినిమా ఇంకోటి మంచి చేయాలి, ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ సినిమాలో ఇంకా బాగా చేయాలి అన్న ఒక థాట్స్ మైండ్ సెట్ మీకు వస్తుంది కదా. 20 years వేస్ట్ అయిపోయింది అనవసరంగా. ఈ 20 years లేదు, అలా ఏం లేదు. మనం సినిమా ఆడుతుంది ముందే అది ఫ్లాప్ అవుతుంది, మనం ఆడుతుందో లేదో అని మనం చెప్పలేము. మన అక్కడే జడ్జ్మెంట్ వచ్చేస్తుంది యాక్చువల్లీ యాజ్ అ కామన్ ఆడియన్స్గా. ఇప్పుడు నున్నావు కదా, ఇప్పుడు ఏమన్నా అంటే సినిమా అది ఒకసారి ఆడొచ్చు సార్, ఫ్లాప్ అయిన సినిమా మనం అనుకుంటాం కానీ ఆడొచ్చు రేపు అని అన్నావు కదా. లేదు, ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ తెలిసిపోతుంది. నువ్వు ఫస్ట్ షాట్ నుంచి ఎండ్ షాట్ వరకు స్క్రీన్ ప్లేతో సహా చెప్తారు. సో ఇప్పుడు నాకు ఉన్నారు మా కజిన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది నాకు జడ్జ్మెంట్ రాలేదు, డౌట్ ఉందనుకో వాళ్ళతో కూర్చోపెడతా. వాళ్ళు అంటారు వద్దరా బాబు ఎందుకు సినిమా చెత్త సినిమా. ఇప్పుడు మనం థియేటర్లో సినిమా చూస్తాం కదా, చూసి అబ్బో ఫస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్కో తెలుస్తుంది, లేకపోతే మేము సెకండ్ హాఫ్ బాగుంటుంది, ఒకసారి ఫస్ట్ హాఫ్ బాగోదు. సో ఇక్కడైతే మనకు సేమ్ అది, ఇక్కడైతే వాడు చెప్తాడు, అక్కడ మనం విజువల్గా చూస్తాం. సో ఇక్కడే మనం తెలిసిపోతున్నప్పుడు ఇక తలకెనప్పుడు ఏ సినిమా ఆడుతుందని చెప్పి అన్నప్పుడు ఇంకా చేయటం వేస్ట్ కదా. అంటే రిస్క్ తీసుకుని అన్ని కోట్లు 10 కోట్ల పైన రిస్క్ తీసుకుని చేయటం ఎందుకు. సో టైం వేస్ట్, మనీ వేస్ట్, టాలెంట్ వేస్ట్.
సో ఏంటంటే ఈ మధ్య ఏంటంటే మంచి మంచి స్టోరీస్తో వస్తున్నారు. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చినాయి, డిఫరెంట్ జానర్స్ లైక్ కామెడీ, దాని తర్వాత లవ్ స్టోరీ, దాని తర్వాత యాక్షన్, హారరు, సస్పెన్స్, రకరకాల జానర్స్ వస్తున్నాయి. సో బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. సో నేను 2014 నుంచి ఇండస్ట్రీ ఫేట్ మారిపోయింది. ఇప్పుడు ఎంతమందో హీరోస్ ఇచ్చారు, లైక్ నితిన్, రాము, దాని తర్వాత శర్వానంద్, రోజుకో హీరో వస్తున్నాడు. మంచి వాళ్ళ టాలెంట్ ఉంది, చక్కటి సబ్జెక్ట్స్తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్తో మళ్ళీ మంచి హిట్ అవుతున్నారు. ఇప్పుడు కార్తికేయ 2 హీరో, ఆయన మంచి హిట్ కొడుతున్నారు. ఆయన నిఖిల్, ఎస్. సో ట్రెండ్ చేంజ్. సో మీరు చెప్పిన దాని ప్రకారం అందుకోసం నేను దూరం స్క్రిప్ట్లో మంచి జడ్జ్మెంట్. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రీత్ అనే సబ్జెక్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మీరు చెప్తున్నది డిఫరెంట్ జోనర్స్తో వస్తున్నారు, డిఫరెంట్ స్క్రిప్ట్స్తో వస్తున్నారు, ఇప్పుడున్న జనరేషన్ అని చెప్తున్నారు. ఇదే హాస్పిటల్ కాన్సెప్ట్లో, ఇదే థ్రిల్లర్ కాన్సెప్ట్స్లో, ఇదే మెడికల్ మాఫియా కాన్సెప్ట్స్లో ఆల్రెడీ మేము చాలా సినిమాలు చూసిస్తున్నాం. సో ఇందులో కొత్త ఏంటి అసలు? అంటే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే లవ్ స్టోరీ, ప్రతి సినిమాలో లవ్ ట్రాక్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. సో అది మనం డిఫరెంట్గా చూపించాలి. ఎప్పుడైతే స్క్రీన్ ప్లే కథనం కొత్తగా ఉంటుందో అది గ్యారంటీగా హిట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను మా తాతల కాలం 1949 చూసుకుంటే సినిమాలు అన్నీ ఏదో సెంటిమెంట్ ఉంటుంది, ఏదో లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ ఉంటాయి. కానీ ఏంటంటే కొత్తదనంగా చూపించాలి. ఎప్పుడైతే మనం కొత్తదనంగా చూపించామనుకో అది గ్యారంటీగా ఆడుతుంది సబ్జెక్టు. అది ఇప్పుడు మీరు సమరసింహారెడ్డి నరసింహారెడ్డి ఉంటే 2 ఫ్యాక్షనిజమే, కానీ సమరసింహారెడ్డి ఒక టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే, నరసింహారెడ్డి వచ్చి వేరే స్క్రీన్ ప్లే. సో కథనం కొత్తగా చూపించడంలో 2 బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి. సో ఈ సినిమా కూడా కొత్త కథనంతో మన డైరెక్టర్ అఖిల వంశీ తీసుకోవడం జరిగింది. అండ్ ఒక ముఖ్యమంత్రి మీద ఒక రియల్ ప్లాట్ మీద జరిగిన స్టోరీ, అది రియల్గా జరిగిన స్టోరీ. ఆ ప్లాట్తో మార్చి చేంజెస్ చేసి మంచి ఫ్యామిలీ డ్రామా పెట్టుకుని చక్కగా స్క్రీన్ ప్లేతో చేయడం జరిగింది. అది